హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్స్తో మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తానండి. చిన్న పిల్లలకి వెజిటేబుల్స్ పెట్టడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా. ఇలా చేశారంటే వాళ్ళకు తీసి సపరేట్గా పెట్టడానికి ఆప్షనే ఉండదన్నమాట. ఫుల్గా వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి, హాఫ్ కప్ ఏమో పెరుగు తీసుకున్నాను. మీకు అది క్లిప్పింగ్ మిస్ అయింది, కెమెరా ఆన్లో ఉందనుకొని వేసేసాను నేను. ఏ కప్పుతో అయినా సరే ఒక కప్పు రవ్వ వేసుకోవాలి, హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది కలుపుకోవడానికి కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మరి ఇది చిక్కబడుతుందన్నమాట నానిన తర్వాత. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ చట్నీ చూపిస్తాను. ఇదంతలోపు నానుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేయించుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో. ఈ పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషను. ఈ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు సపరేట్ ఒక ప్లేట్లో వేసేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకోవడం కోసమని ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను, చల్లారనివ్వాలి అవి. ఈలోపు వెజిటేబుల్స్ అయితే చాప్ చేసి వేసుకోవాలండి ఇందులోకి. దీనికోసం నేను 2 ఆనియన్స్, ఒక టమోటా, క్యాప్సికము, 2 క్యారెట్, అలాగే కొద్దిగా బీన్స్ ఇవి తీసుకొని ఫస్ట్ అయితే క్యారెట్ సన్నగా కట్ చేసుకొని చాపర్లో వేసుకొని చాప్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు మీకు నచ్చినవి. ఇప్పుడైతే ఫస్ట్ క్యారెట్ అయితే చాప్ చేసేసాను, తర్వాత బీన్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, లాస్ట్ ఏమో టమోటా అన్నీ చాప్ చేసేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా రవ్వను పెరుగు, అది చూసారా నానిన తర్వాత కొద్దిగా గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. ఇలా సన్నగా చాప్ చేసుకున్నామంటే ఇందులో చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను పసుపు వేసుకున్నాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి. ముందు రవ్వలోకి కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకున్నాను, ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేస్తే. ఇవన్నీ చక్కగా కలిసేలాగా అయితే చక్కగా కలుపుకోవాలండి. స్పైసెస్, వెజిటేబుల్స్ రవ్వలో కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా, ఇందులోకైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. ఇలా అంతా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత వెంటనే వేసేసుకోకుండా కొద్దిసేపు అయితే ఇవి నాననివ్వాలండి. అప్పుడే చక్కగా వస్తుంది మనకు అంటుకోకుండా పెనంకి. ఈలోపు చట్నీ అయితే మిక్సీ పెట్టేస్తున్నాను. పల్లీలు అయితే చల్లారిపోయాయి, పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 3-4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఫస్టే, అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసానండి. తర్వాత అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి అంటుకుంటుందని. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకున్నామంటే మనకి అంటుకుంటుందండి తిప్పేటప్పుడు. ఒక 2 స్పూన్లు ఇలా పెనం మీద వేసుకొని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి వేసుకున్నాం కాబట్టి మరీ పలుచగా రాదండి,
మరీ మందంగాను పెట్టుకుంటే లోపల ఉడకనట్టుగానే ఉంటుంది. అందుకే మీడియంగా అయినంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకా మరోవైపుకి అయితే తిప్పేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే వెజిటబుల్స్ అన్నీ మనం ఏవి ఉడికించలేదు కదండి, డైరెక్ట్ వేసుకున్నాం కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇది వెజిటబుల్స్ ప్యాన్ కేక్ అనుకోవచ్చు, మరి ఇంకా ఉతప్పం అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్గానూ చేయొచ్చు, అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చేసి ఇవ్వచ్చు. ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వెజిటబుల్స్ దీంట్లో చూసారా, తీసి పక్కన పెట్టడానికే ఉండదు, డైరెక్ట్ తినేయచ్చు ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.